తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ నెల 16న చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త పాలక వర్గాలు కొలువు తీరబోతున్నాయి. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం ఈ ప్రక్రియ జరగబోతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్స్తో ఈ నెల 16న ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చైర్పర్సన్ లేదా మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత వైస్ చైర్పర్సన్ లేదా డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఇందుకోసం సంబంధించిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని మొత్తం సభ్యుల్లో కనీసం సగం మందికి పైగా హాజరు కావాల్సి ఉంటుంది. చైర్పర్సన్ లేదా మేయర్ పదవికి నిర్ణయించిన రిజర్వేషన్ వర్తించే కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. పోటీలో ఉన్న వారికి మద్దతుగా చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేత నిర్ణయిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుంది. ఇక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తమ కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు ఎవరికి ఓటు వేయాలి అన్న దానిపై విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. విప్ ఉల్లంఘించి వేరే అభ్యర్థికి ఓటు వేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సభ్యత్వం రద్దవుతుంది. సంబంధించిన రాజకీయ పార్టీ ఫిర్యాదు మేరకు కలెక్టర్లు ఈ చర్య తీసుకుంటారు. అయితే ఆ సభ్యుడు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. ఇక చైర్పర్సన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కాబోతున్నారు. ఎన్నికకు ముందే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సంబంధించిన మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీలోనైనా ఒకచోట తమ పేరు నమోదు చేసుకోవచ్చు. లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గం పరిధిలో ఏదో ఒక మున్సిపాలిటీ, కార్పొరేషన్లో పేరు నమోదు చేసుకుని ఓటు వేసుకోవచ్చు.